ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మల్కాజ్గిరి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అల్వాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవ మల్కాజ్గిరి వరకు వెళ్ళింది. కాంగ్రెస్ నేతలు తమ నాయకులపై చేయి చేసుకున్నారని రాధాకృష్ణ యాదవ్ ఆరోపించారు. మైనంపల్లి హనుమంతరావుతో ఫోన్లో వాగ్వాదానికి దిగారు. దమ్ముంటే మల్కాజ్గిరి రావాలి అంటూ ఛాలెంజ్ చేశారు. సవాల్ను స్వీకరించిన మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ భారీగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మల్కాజ్గిరి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల భారీగా బందోబస్తు ఏర్పాటు మైనంపల్లికి నచ్చజెప్పి అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్కి పంపారు. తమ నాయకుల జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టమని హెచ్చరించారు మైనంపల్లి హనుమంతరావు. మీరు ఇమీడియట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేయండి, పీడీ యాక్ట్ ఓపెన్ చేయండి. లేకపోతే ఇప్పుడు నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ కామ్లో కూర్చున్నాయి, లేకపోతే వేరేలాగా ఉంటుంది. మీరు మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కొడుకుల మీద మైండ్ ఓవర్ చేయండి, పీడీ యాక్ట్ బుక్ చేయండి, రౌడీ షీట్ ఓపెన్ చేయండి, టైట్ చేయండి. కొడుకులు వాడు ఎంతమంది బతికెంత ఇచ్చానా కొడుకు టైట్ చేయండి. సీగా థ్యాంక్ యూ. सीए గారు మా వల్ల ఎడిట్ చూసాయంటే చూసాయించమంటే కొడుకు రేపు చేస్తే చంద్రగాడు ఆర్గనైజర్ నాకు ఎట్ చేస్తారు. మీరు ఇమీడియట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేయండి, పీడీ యాక్ట్ ఓపెన్ చేయండి. లేకపోతే ఇప్పుడు నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ కామ్లో కూర్చున్నాయి, లేకపోతే వేరేలాగా ఉంటుంది. ఇక మల్కాజ్గిరి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. అల్వాల్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవ మల్కాజ్గిరి వద్దకు వెళ్ళింది. కాంగ్రెస్ నేతలు తమ నాయకులపై చేయి చేసుకున్నారని రాధాకృష్ణ యాదవ్ ఆరోపించారు. మైనంపల్లి హనుమంతరావుతో ఫోన్లో వాగ్వివాదానికి దిగారు. దమ్ముంటే మల్కాజ్గిరి రావాలి అంటూ ఛాలెంజ్ చేశారు. మీరు ఇమీడియట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేయండి, పీడీ యాక్ట్ ఓపెన్ చేయండి. లేకపోతే ఇప్పుడు నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ కామ్లో సవాల్ను స్వీకరించిన మైనంపల్లి హనుమంతరావు తనయుడు మైనంపల్లి రోహిత్ భారీగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మల్కాజ్గిరి చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు మైనంపల్లికి నచ్చచెప్పి అక్కడి నుంచి క్యాంప్ ఆఫీస్కి పంపించారు. తమ నాయకుల జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టమని హెచ్చరించారు మైనంపల్లి హనుమంతరావు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్, చెప్పండి. నిన్న మొత్తం మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అల్వాల్లో జరిగినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇది కాస్త చిలికి గాలివానలా మారి మల్కాజ్గిరి నియోజకవర్గం మొత్తం వ్యాపించింది. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, అదేవిధంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ భారీ కాన్వాయ్ తో నిన్న సాయంత్రం మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపు చేశారు. మరోవైపు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు, అదేవిధంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు పోలీసులు సర్ది చెప్పి క్యాంప్ ఆఫీస్ తరలించారు. అంతకుముందు అల్వాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ విషయంలో గొడవ జరిగింది. ఇందులో ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల చిన్న యాదవ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారని ఆరోపిస్తూ అక్కడే ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, అక్కడ మల్కాజ్గిరి నియోజకవర్గంలో పెద్ద మనిషిగా ఉన్నటువంటి మండల రాధాకృష్ణ యాదవ్, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావుకు ఫోన్ చేసి మీ అనుచరులు ప్రతిసారి రౌడీయిజం చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో మైనంపల్లి హనుమంతరావు కోపాన్ని
కోపానికి లోనై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చిలికి గాలివానలా మారి సాయంత్రం మల్కాజ్గిరి చౌరస్తా దగ్గర చూసుకుందామంటూ మండల రాధాకృష్ణ యాదవ్ మైనంపల్లి హనుమంతరావును ఉద్దేశించి మాట్లాడడంతో సాయంత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన అనుచరులతో కలిసి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ అక్కడికి మల్కాజ్గిరి మెయిన్ సెంటర్ కు చేరుకోవడంతో తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నాయకులను అక్కడ సురక్షిత ప్రాంతాలకు తరలించారు, హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు సర్ది చెప్పి పోలీసులు అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. నిన్న అల్వాల్లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ఘర్షణలో మర్రి రాజశేఖర రెడ్డిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారంటూ ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉండేవారు. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో తానే అనధికారిక ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వస్తున్నారు. మరోవైపు ఆయన కుమారుడు మెదక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంతో మైనంపల్లి రోహిత్, మైనంపల్లి హనుమంతరావు ఇద్దరు కలిసి నిన్న సాయంత్రం మల్కాజ్గిరి నియోజకవర్గంలో బల ప్రదర్శన చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మండల రాధాకృష్ణ యాదవ్ ఇచ్చిన సవాల్ను స్వీకరించినటువంటి మైనంపల్లి హనుమంతరావు, మైనంపల్లి రోహిత్ ఇద్దరు పెద్ద ఎత్తున తమ అనుచరులు కార్యకర్తలతో అక్కడికి చేరుకోవడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఆందోళన ఒకవైపు పోలీసు వర్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల్లో నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగి పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారు. నిన్న ఉదయం అల్వాల్లో చెక్కుల పంపిణీ సందర్భంగా చోటు చేసుకున్న గొడవ నిన్న రాత్రి వరకు మల్కాజ్గిరి నియోజకవర్గంలో హై టెన్షన్ కింద కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలకు సర్ది చెప్పి శాంతియుత పరిస్థితులు, శాంతియుత వాతావరణంలోకి తీసుకురావడంతో ప్రస్తుతానికైతే మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు చల్లబడ్డాయని చెప్పుకోవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సవీన్.